Good morning, Nana. How are you? I hope you are all fine. So yesterday we are discussing Nana మనము 6th chapter ని డిస్కషన్ చేసుకుంటున్నాం. 6th chapter is the Africa. Africa lesson లో మనము region with heavy rainfall. ఏ ప్రాంతంలో వర్షం ఎక్కువగా పడుతుందో దాని గురించి డిస్కషన్ చేసుకున్నాం. అండ్ at the same time region with a moderate and so scanty rainfall గురించి somewhat yesterday we discussion. Okay na. So today will be continuation on regions with moderate and scanty rainfall. Scanty అంటే ఏంటమ్మా? సో తక్కువ. Scanty అంటే ఏంటిది? తక్కువ. ఓకేనా? సో మరి మోడరేట్ అంటే ఏంటన్నా? మితమైన. ఓకేనా? సో మితమైన. ఓకేనా? సో మనకి మోడరేట్ అంటే మితమైన. ఓకేనా? సో ఇక్కడ మనకి సో ఎక్కడ వరకు చెప్పుకున్నాము? సో భూమికి మధ్యలో ఉండే రేఖను భూమధ్య రేఖ అంటాము. అదేవిధంగా అది మొత్తం కూడా ఏంటది? సో హెవీ రెయిన్ఫాల్ ఎక్కువగా సమ్మర్, సో ఎండాకాలంలో వర్షపాతం ఎక్కువగా నమోదు అవుతుందని చెప్పుకున్నాము. అండ్ అదేవిధంగా వేరియస్ ఇన్ దిస్ రీజన్ త్రూఅవుట్ ద ఇయర్, సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుందట ఆ ప్రాంతం మొత్తం కూడా. సో ఆ ప్రాంతం సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుందంటే ట్రైన్స్ సంవత్సరం మొత్తం త్రూఅవుట్ ద ఇయర్ సంవత్సరం మొత్తం కూడా వర్షపాతం నమోదు అవుతూనే ఉంటుందమ్మా. అండ్ ద సో అండ్ ఈక్వెటోరియల్ రీజన్స్ భూమధ్య రేఖ ప్రాంతం భూమికి మధ్యలో ఉన్న భూమధ్య రేఖ మధ్య సో దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మొత్తం సంవత్సరం మొత్తం కూడా వర్షపాతం నమోదు అవుతూనే ఉందని అక్కడ వరకు డిస్కషన్ చేసుకున్నాను నాన్న. ఓకేనా? సో ఇన్ అవర్ కంట్రీ, ఓకేనా? సో మన కంట్రీ అంటే మన దేశంలో అమ్మ ఇన్ అవర్ కంట్రీ. సో ఇన్ అవర్ కంట్రీ డ్రై అండ్ వెట్ సీజన్. మన కంట్రీ ఎలా ఉంటుంది? సో డ్రై. ఓకేనా? డ్రై అండ్ వెట్ అంటే ఎండిపోయినాక, లేకపోతే వెట్ అంటే కొంచెం తడిసినట్టుగా కొంచెం తడిసినట్టుగా ఉంటుంది అనమాట. వెట్ సీజన్స్ మనకి వెట్ సీజన్ ప్రకారం కాలాన్ని బట్టి మనకి మన ప్రాంతం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ సో ఆర్ దే అండ్ హిస్టారిక్ ఇన్ ద జోన్స్ ఆఫ్ ఏ మోడరేట్ రెయిన్ఫాల్ ఆఫ్రికా. మరి అక్కడ ఉన్న జోన్స్ బట్టినా అక్కడ ఉన్న సో అక్షాంశ రేఖాంశాలను బట్టి అక్కడ వర్షపాతం ఎలా ఉంటుందంటే సో మోడరేట్ రెయిన్ఫాల్ ఇన్ ద ఆఫ్రికా అక్కడ ఎలా ఉంటుందంటమ్మా? సో మోడరేట్ వేర్ ఇన్ ఆఫ్రికా. ఓకేనా? మోడరేట్ రెయిన్ఫాల్. సో మోడరేట్ రెయిన్ఫాల్ ఇన్ ఆఫ్రికా. ఇన్ ఆఫ్రికా. ఓకేనా? సో మనకి అక్కడ వర్షపాతం అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న జోన్ ప్రకారము సో అక్కడ ఎలా ఉంటుంది అంటమ్మా? అక్కడ ఉన్న అక్షాంశ రేఖాంశాలను బట్టి అక్కడ మోడరేట్ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. సో వేర్ నానా? ఇన్ ఆఫ్రికా. ఓకేనా? సో డ్యూ టు ద మోడరేట్ రెయిన్ఫాల్ అండ్ టాల్ గ్రేసెస్ గ్రో ఇన్ దిస్ రీజన్. సో అక్కడ అదేవిధంగా ఎలా ఉంటుంది? మోడరేట్ రెయిన్ఫాల్ అండ్ అదేవిధంగా టాల్ గ్రాసెస్, గడ్డి కూడా ఎలా పెరుగుతుందంట? చాలా టాల్, పెద్దగా గడ్డి కూడా ఎలా పెరుగుతుందట? సో గ్రాసెస్ అంటే చాలా పెద్దగా పెరుగుతుంది అనమాట. గడ్డి కూడా ఎలా పెరుగుతుందమ్మా? సో గ్రాసెస్ గ్రో హియర్ మీన్స్ ఇన్ ఆఫ్రికా అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఇన్ ఆఫ్రికా అండ్ టాల్ గ్రాసెస్ గ్రో హియర్ మీన్స్ ఆఫ్రికా. ఓకే ఇక్కడ. సో అదేవిధంగా ఇక్కడ గడ్డి కూడా ఎక్కువగా పెరుగుతుంది అనమాట ఆ ప్రాంతంలో. ఇన్ దిస్ రీజన్ ఇదే సమ్ ప్లేసెస్ దిస్ గ్రాసెస్ ఆర్ సో టాల్ అండ్ ఈవెన్ ద ఎలిఫెంట్ కెన్ హైడ్ ఇన్ దెమ్. సో అదేవిధంగా ఇక్కడ ఈ బాగా పెరుగుతుంది అమ్మ గడ్డి, టాల్ పొడవుగా పెరుగుతుంది కదా. ఈ గ్రాస్ దేనికి ఉపయోగపడుతుంది? సో ఎలిఫెంట్స్కి సో యూస్ఫుల్ ఉపయోగపడుతుంది అనమాట. ఈ టాల్గా పెరిగిన గడ్డి ఏదైతే ఉందో అది ఎలిఫెంట్స్కి ఉపయోగపడుతుంది అనమాట. సమ్ ట్రీస్ ఆల్సో గ్రో బిట్వీన్ ద గ్రాసెస్. కొన్ని చెట్లు కూడా ఎక్కడ పెరుగుతున్నాయి? సో బిట్వీన్ some trees grow here. ఇక్కడ
ఇక్కడ కొన్ని చెట్లు కూడా పెరుగుతాయమ్మా. సో ఆ చెట్లు కూడా ఎక్కడంటమ్మా పెరిగేది? సో గ్రాసెస్ మధ్యలో, గడ్డికి మధ్యలో కొన్ని చెట్లు కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఓకేనా? సో అండ్ దిస్ రీజియన్స్ ఈజ్ నో దట్ ఏ సావన్నా. మొత్తం కూడా పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద గ్రాసెస్ ఉంటుంది, పెద్ద పెద్ద టాల్గా ఉంటుంది కాబట్టి దట్ రీజియన్. సో ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ఏమని పిలుస్తారని చెప్పుకున్నామమ్మా? సో సావన్నా. ఓకేనా? ఏమంటారు? సావన్నా అంటే మొత్తం కూడా హియర్ హ్యావ్ ఏ సో grasses, here lot of grass here grow and that grass also tall grass grow here. That's why these are called, this region are called savanna region. మొత్తం కూడా అక్కడ గడ్డి, పచ్చగా గడ్డి ఉంటుంది, గడ్డితో ఉంటుంది. ఆ గడ్డి మధ్యలో చెట్లు కూడా పెరుగుతాయి అండ్ ఆ గడ్డి అండ్ ఇంకా ఎలిఫెంట్స్కి మేతగా ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా సో సావన్నా అని పిలుస్తారు అనమాట. ఓకే, ఇక్కడ మీకు క్వశ్చన్ వచ్చింది, వాట్ ఈస్ ద సావన్నా రీజియన్ అంటే క్వశ్చన్ మీరే ఫామ్ చేసుకొని ఆన్సర్ చక్కగా రాయొచ్చు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయమ్మా, పాయింట్స్ కూడా మీరు అండర్లైన్ చేసి పాయింట్స్ కూడా రాసి పంపవచ్చు. హార్డ్ వర్డ్సే కాదు, సోషల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. క్వశ్చన్ కూడా మీరే ప్రిపేర్ చేసి మీరే రాసుకోవచ్చు కూడా నాన్న. ఓకేనా? సో సమ్ ప్లేసెస్ అండ్ లుక్ at this region in a map 4. Here పేజీ నెంబర్ 68లో నాన్న. సో అబ్జర్వ్ దిస్ వన్. ఇందాక మనం చూసాం కదా. సో మ్యాప్ న్యాచురల్ వెజిటేషన్ ఆఫ్రికాలో ఉండే నేచురల్ వెజిటేషన్ మొత్తం కూడా మనకి ఇచ్చారు. సో దిస్ ఇస్ ఆర్ కాల్డ్ సావన్నా రీజన్. హియర్ లుక్ నాన్న. సో ఈ గ్రీనరీ ఏదైతే మ్యాప్లో మనకి చూపించిన ప్రకారం గ్రీనరీ ఏదైతే ఉందో ఆ గ్రీనరీ రీజన్ మొత్తం దీస్ ఆర్ కాల్డ్ సావన్నా రీజన్. అర్థమవుతుందా నాన్న? మ్యాప్లో మీరు చూసిన ప్రకారం ఈ గ్రీనరీ ఏదైతే ఉందో ఇక్కడ సో మొత్తం కూడా దాన్ని ఏమని పిలుస్తారంటే సో సావన్నా రీజియన్ అని పిలుస్తారు. ఓకేనా? మ్యాప్ని మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ఇన్హాబిటెడ్ దిస్ రీజన్. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో డిఫరెంట్ రకరకాలంగా. సో డిఫరెంట్ అంటే రకరకాల. ఓకేనా? సో డిఫరెంట్. So here have wild animals also. Wild animals. ఇక్కడ ఇంకా wild animals కూడా ఉన్నాయి in this region. Wild animals inhabited this region. So you will read about them later. వీటి గురించి మనము సో later తర్వాత కూడా wild animals గురించి కూడా మనము తెలుసుకోవాలి అంటే మనము సో నెక్స్ట్ later వీటి గురించి wild animals గురించి కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఏ వెరీ లార్జ్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సో అండ్ ఎయిర్డ్ డ్రై. మనము ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ ఆఫ్రికాలో మొత్తం కూడా ఏ విధంగా ఉందంటమ్మా? ఎక్స్ట్రీమ్లీ మొత్తం కూడా ఎలా ఉందట? సో ఆ ప్రాంతం మొత్తం కూడా ఎలా ఉందట? సో ఎక్స్ట్రీమ్లీ మొత్తం ఆ ప్రాంతం ఎలా ఉందంటమ్మా? డ్రై. ఓకేనా? సో యారిడ్ అండ్ డ్రై. సో ఓకేనా? సో డ్రై. సో వేర్ ద రైన్ఫాల్ ఇస్ స్కాంటీ. ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా వర్షం ఎలా ఉంటుందంట? డ్రై ప్రాంతం కాబట్టి సో అక్కడ వర్షపాతం కూడా ఎలా ఉంటుందంటమ్మా? స్కాంటీ అంటే చాలా తక్కువగా ఉంటుందన్నమాట. రెయిన్ఫాల్ కూడా వర్షపాతం. ఓకేనా? సో స్కాంటీ ఆర్ దేర్ ఈస్ నో రెయిన్ఫాల్ at the so all so for a several years. సో ఇక్కడ నాన్న సెవెరల్ ఇయర్స్ కూడా ఇక్కడ ఎలాంటి వర్షపాతం నమోదవదు అనమాట. ఓకేనా? ఇక్కడ మొత్తం కూడా డ్రై ప్రాంతం అనమాట. రెయిన్ఫాల్ కూడా చాలా స్కంటి తక్కువగా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి నాన్న సెవెరల్ ఇయర్స్ కూడా ఇక్కడ ఎలాంటి వర్షపాతం అనేది నమోదవ్వదు అనమాట. సో లొకేట్ దిస్ ఎయిర్ జోన్ ఇన్ ద మ్యాప్ 3. ఇక్కడ మనకి మ్యాప్ 3 ఇచ్చాడు కదా నాన్న. సో మ్యాప్ 3 ప్రకారం ఇక్కడ మనకి లో రెయిన్ఫాల్ అంటే తక్కువ స్కెంటి రెయిన్ఫాల్ ఇక్కడ చూడనా. లో రెయిన్ఫాల్ మొత్తం కూడా మనకి సో పేజీ చక్కగా చూపించాడు మనకి మ్యాప్లో కలర్తో సహా మనకి చూపించడం వల్ల జరిగింది. ఎందుకంటే మనకి సో క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఇక్కడ మనకి మ్యాప్లో కూడా చూపించడం వల్ల జరిగింది అనమాట. ఓకేనా? సో ఆల్మోస్ట్ సో హాఫ్ ఆఫ్ ద నార్థన్ పార్ట్ ఆఫ్
ఆఫ్రికా. సో ఈజ్ అండ్ సో ఎయిర్ రీజియన్. ఎయిర్ రీజియన్ అంటమ్మా సో డ్రై ప్రాంతం మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ అక్కడ సగం మట్టి కూడా ఎలా ఉందంటమ్మా సో డ్రై సీజన్ మొత్తం కూడా సో ఎలా ఉంది అంటే అరైడ్ రీజన్ అంటే మొత్తం కూడా అరైడ్ రీజన్ ఆర్ డ్రై రీజన్. ఓకేనా ఏంటి మొత్తం కూడా అక్కడ ప్రాంతం మొత్తం కూడా డ్రైగా ఉంది. అలాంటి దాన్ని ఏమంటారంటమ్మా ఆ ప్రాంతాన్ని. సో దట్ రీజన్ ఇస్ కాల్డ్ సహారా డిజర్ట్. ఆ డ్రై ప్రాంతం ఏదైతే ఉందమ్మా సహారా డిజర్ట్. ఆ డ్రై ప్రాంతం ఏదైతే ఉందో సో అరైడ్ రీజియన్. రీజన్ అంటే ఆ ప్రాంతం మొత్తం కూడా ఎలా ఉంది నానా సో డ్రైగా ఉంది. అండ్ అరైడ్ రీజన్ దట్ ఈస్ ఆర్ కాల్డ్ సహారా డిజర్ట్. ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని హాఫ్ వరకు కూడా ఎలా ఉంది డ్రైగా ఉంది కాబట్టి సో దట్ రీజన్ ఆర్ కాల్డ్ అరైడ్ రీజన్ ఆర్ సో సహారా డిజర్ట్. ఓకేనా. సో thorny bushes and the short grasses growing this is some part of in the desert. మరి ఎడారి ప్రాంతాల్లో ఏమేమి పండుతానో మనం చెప్పుకున్నాం కదా, నాగజముడు, బ్రహ్మజముడు, క్యాస్కేట్ ఇలాంటివి అవునా. సో అది మొత్తం కూడా వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది నాన్న, వర్షపాతం తక్కువలో నమోదు అవుతుంది. మరి అలాంటప్పుడు కూడా సో అది మొత్తం కూడా ఏంటది డిజర్ట్ కదా. డిజర్ట్ అంటే నాన్న ఎడారి ప్రాంతం కదా. అక్కడ సో హియర్ గ్రో some plants. Some plants only grow here because they have a so scanty water are there. That's why here grow some plants only. ఓకే ఇక్కడ కొన్ని మొక్కలు మాత్రమే పెరుగుతాయి. ఏంటది సో తోరణి. ఓకేనా. అండ్ తోరణి బుషెస్. తోరణి బుషెస్ అండ్ short grasses. Short grasses. Okay, and so grasses grow and some part of in desert. ఇవి మనకి ఇక్కడ ఎడారి ప్రాంతంలో మనకు తెలుసు మొత్తం కూడా ఇసుక ప్రాంతము. అక్కడ కొన్ని తోరణి అంటే మామూలుగా సో బుస్సెస్ అంటే నాగజముడు, బ్రహ్మజముడు అలాంటివి కొన్ని. అండ్ అక్కడక్కడ షార్ట్ గ్రాసెస్ అక్కడక్కడ మధ్యలో గడ్డి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో అండ్ in other parts they are a large and stretches of and so other part of their large stretches of sand. మొత్తం కూడా మిగతా మొత్తం కూడా నాన్న ఇక్కడ స్ట్రెచెస్ అంటే మొత్తం కూడా అక్కడ ఎలా ఉంటుందంటే మిగిలింది మొత్తం కూడా శాండ్. శాండ్ అంటే ఏంటమ్మా ఉసుక. మొత్తం కూడా ఉసుకతో ఉందన్నమాట. లార్జ్ స్ట్రెచ్ మొత్తం వీలైనంత వరకు అక్కడ ఎక్కడ మొత్తం కూడా ఎలా ఉందంటే సో ఉసుకతో ఉందన్నమాట. అండ్ సో బేర్ హీల్స్ అండ్ రాక్స్. శాండ్ అండ్ సో బేర్ హీల్స్ అండ్ రాక్స్. ఓకేనా. అంటే పెద్ద పెద్ద కొండలు అండ్ రాక్స్, పెబల్స్, రాక్స్ ఇవన్నీ కూడా పెద్ద బేర్ హీల్స్ అండ్ రాక్స్. పెద్ద బండలు అవి పెద్ద పెద్ద బండల్లా ఉంటాయి కదా రాళ్ళు, రాక్స్. అండ్ స్టోన్స్. స్టోన్స్ అంటే రాళ్ళమ్మ. సో హీల్స్ అంటే కొండలు, రాక్స్ అంటే ఒక బయట పెద్ద పెద్దగా ఉంటాయి నాన్న. మనము ఒకవేళ బోర్బావి వేయించినప్పుడు తవ్వుతా ఉంటే పెద్ద పెద్ద రాళ్ళలాగా బయటపడతాయా అవంతా పెద్దగా ఉంటాయి. అండ్ స్టోన్స్ అండ్ పెబల్స్ ఇవి రాళ్ళు. అండ్ పెబల్స్ అంటే గులకరాళ్ళు. మళ్ళీ పెబల్స్ వేరే, గులకరాళ్ళు. ఇక్కడ మొత్తం స్ట్రెచెస్ దిస్ ఏరియా totally stretches sand and so bare hills and rocks and stones and pebbles also. Okay na. So and pebbles in this south there is another arid region or called so Kalahari desert. ఇక్కడ సో ఇక్కడ ఈ ప్రాంతంలో సౌత్ వైపు ఉన్న ప్రాంతం, సౌత్ కూడా ఒక సౌత్ వైపు కూడా ఇక్కడ ఒక రీజియన్ ఉంది, ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం మొత్తం కూడా ఎలా ఉంటుందట సో ఈ సౌత్ వైపు ఉన్న రీజియన్ మొత్తం కూడా సో సౌత్, ఈ సౌత్ వైపు ఉన్న రీజియన్ ప్రాంతం మొత్తం కూడా ఎలా ఉంటుందంటేనా సో అనదర్. ఓకేనా. అనదర్ సో రైడ్ అంటమ్మా. సో ఇక్కడ డ్రై ప్రాంతం అనమాట. రైడ్ రీజియన్ అంటే డ్రై ప్రాంతం. సో దట్ రీజియన్ ఆర్ కాల్డ్ సో కల్హారా డిజర్ట్.
కల్హారా డిజర్ట్. సో ఇటువైపు ఉన్న ప్రాంతాన్ని ఏమంటారంటే కల్హారా. సో డిజర్ట్ ఎడారి ప్రాంతం, ఓకేనా. సో సౌత్ వైపు ఉన్న ప్రాంతం వైపు మరివక. సో ఎనదర్ అరైడ్ ఉంది, అది డ్రై రీజన్ అండ్ అరైడ్ రీజన్, దట్ ఈజ్ ఆర్ కాల్డ్ ద సో కల్హరి డిజర్ట్. కల్హరి ఎడారి ప్రాంతం అంటాము. సో సహారా డిజర్ట్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. అండ్ సౌత్ వైపు ఉన్న వన్ ఆఫ్ ద పార్ట్ ఈజ్ అనదర్ అరైడ్, దట్ రీజన్ ఆర్ కాల్డ్ సో కల్హరి డిజర్ట్, ఓకేనా. సో టుడే end of this class, Nana, I hope you did you understand regions with moderate and scanty rainfall. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నాన్న ఏ రోజు లెసన్ ఆ రోజు చదవడానికి దయచేసి ప్రయత్నం చేయండి. ఇచ్చిన హోంవర్క్ రాయడానికి ప్రయత్నం చేయండి. ప్రాజెక్ట్ వర్క్ పర్పస్గా నాన్న ఇక్కడ మీరు మ్యాప్ ఉంది కదా, పేజీ నెంబర్ 59లో నెంబర్ రిలీఫ్ మ్యాప్ ఆఫ్ ఆఫ్రికా ఉంది కదా, ఈ వేసి ఇక్కడ ఉన్న సో రివర్స్ని ఫైండ్ అవుట్ చేసి నాకు సో హోంవర్క్ సెండ్ చేయండి. దిస్ ఈజ్ యువర్ సండే ప్రాజెక్ట్ వర్క్. సో హోంవర్క్ చేసి నాకు సెండ్ చేయండి. ఓకే, బాయ్, టేక్ ఎ సీ యు అగైన్ మీట్ టుమారో.